పెద్దమల్లాపురం కేంద్రంగా నూతన మండలం ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా పరిషత్ సెంటర్ నుండి గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోదొడి సర్పంచ్ లోత రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలో భాగంగా కాకినాడ జిల్లాలో ఉన్న సబ్ప్లాన్ గిరిజన గ్రామాలైన 59 గ్రామాలను కలుపుకొని పెద్దమల్లాపురం కేంద్రంగా గిరిజన మండలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏలేశ్వరం ఎన్నికల సభలో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగంగా హామీ ఇచ్చారని, ఆ హామీని అమలు చేసి ఆ ప్రాంత గిరిజనుల చిరకాల కోరిక నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గిరిజనులు అయినప్పటికీ 5వ షెడ్యూల్లో లేకపోవడంతో గిరిజనులకు రక్షణగా ఉన్నటువంటి 1/70 చట్టం, పేసా చట్టం, ఆదివాసీల రిజర్వేషన్ వర్తింప చేయకపోవడంతో భూమి మీద రక్షణ లేదన్నారు. గ్రామ సభలకు అధికారం లేదు, చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు, ఐటీడీఏ ఫలాలు అందక ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పెద్దమల్లాపురం మండల సాధన కమిటీ నాయకులు ముసలయ్య బాలరాజు, జట్ట సరస్వతి, కించి అప్పలకొండ మరియు గ్రామ సర్పంచ్లు గుండు చెంచుబాబు, గంగరాజు గత 40 ఏళ్లుగా ఇదే డిమాండ్ కోసం ఉద్యమాలు చేస్తున్నామని, 1999 సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్ లో ఓటుతో పాటు పెద్దమల్లాపురం మండల కేంద్రం చేయాలని స్లిప్లు వేయటం జరిగిందని, కౌంటింగ్ లో లెక్క వేయగా ఆ స్లిప్లు 16,000 రావడం జరిగిందని అన్నారు. మేము సబ్ప్లాన్ ఏరియాలో ఉండడం వలన కాస్ట్ సర్టిఫికేట్లు, ఉద్యోగ అవకాశాలు, వైద్యం పూర్తి స్థాయిలో అందలేదని అభివృద్ధికి దూరం అవుతున్నామని వాపోయారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎం రాజశేఖర్, వెంకటరమణ, నాగేశ్వరరావు, దొంగబ్బాయి, చిన్నయ్య, సత్తిబాబు, చెల్లారావు తదితరులు పాల్గొన్నారు. విప్లవ్ కుమార్, గిరిజన హక్కుల సాధన సంఘం నుండి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా 1984 నుండి ఇప్పటి వరకు అనేక ధర్నాలు, ఊరేగింపులు, పాదయాత్రలు, గెరావులు, అనేక రకాలైన కార్యక్రమాలు ఆ ప్రాంత గిరిజనులు చేశారు. ఆ ప్రాంతంలో రౌతులపూడి మండలం, శంఖవరం మండలం, ప్రతిపాడు మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు, అలాగే ఏలేశ్వరం మండలం, కోటనందూరు మండలంలో కొన్ని గ్రామాలు, ఇవన్నీ కలిపి 59 గిరిజన గ్రామాలు ఉన్నాయి. 59 గిరిజన గ్రామాలు గిరిజనులుగా గుర్తించండి అని చెప్పి ఉద్యమాలు జరిగాయి. కానీ ఇప్పుడు గిరిజనులందరం కలిపి పెదమల్లాపురం కేంద్రంగా ఒక మండలాన్ని ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తుంటే రాజకీయంగా రౌతులపూడి మండలం ఏర్పాటు చేశారు, కానీ గిరిజన మండలం అనేది ఏర్పాటు చేయలేదు. అందువల్ల గిరిజన మండలం ఏర్పాటు చేయడానికి పెద్దమల్లాపురం సెంటర్గా గిరిజన మండలం ఏర్పాటు చేయాలి. ఈ గ్రామాలన్నీ 5th షెడ్యూల్ ఏరియాలో కలిపి సబ్ప్లాన్ ఏరియాకి వచ్చినటువంటి నిధులన్నీ కూడా ఈ ఏరియాలో ఖర్చు చేయాలి. అదేవిధంగా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసు ఇక్కడ శంఖవరంలో గతంలో ఉండేది, ఇప్పుడు పెదమల్లాపురంలో ఐటీడీఏ ఉప ప్రణాళిక ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ఆదివాసులు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏదైతే పెద్దమల్లాపురం మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి కోరికని ఈ అమలు చేయాలని చెప్పి మేము ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఏదైతే పెద్దమల్లాపురం కేంద్రంగా ఉన్నటువంటి 59 గిరిజన గ్రామాలు 5th షెడ్యూల్లో లేక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు ఇప్పటికే భూమి మీద, రిజర్వేషన్ మీద, అలాగే చదువు మీద, ఉపాధి మీద ఇప్పటికే మేమంతా కూడా దోపిడీకి గురైన ఉన్నాము. కనుక ఏదైతే ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని తక్షణమే అమలు చేసి పెద్దమల్లాపురం మండల కేంద్రం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దమల్లాపురం మండల కేంద్రం అనేది ఈ రోజు కోరిక కాదు, 40 ఏళ్ల నుంచి ఆ ప్రాంతంలో ఆదివాసులందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో కూడా రాజకీయ నాయకులు మీ కేంద్రం పెద్దమల్లాపురం మండల కేంద్రం చేస్తామని చెప్తా ఉన్నారు. ఆదివాసుల ఓట్లు దండుకుంటా ఉన్నారు తప్పితే ఏ ఒక్క నాయకుడు కూడా పెద్దమల్లాపురం మండల కేంద్రం చేయడానికి మాత్రం ముందుకు రావటం లేదు. అందుకే ఇది ఎన్నికల హామీగా మీరు గుర్తించి ఎన్నికల హామీని అమలు చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు రంపచోడవరం కేంద్రంగా కూడా జిల్లా కావాలని మేము అడుగుతా ఉన్నాం. ఆ జిల్లాలో పెద్దమల్లాపురం మండల కేంద్రాన్ని విలీనం చేసి అభివృద్ధి చేయాలని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే 5th షెడ్యూల్లో న్యాయం జరుగుతుంది. ఈ ప్రాంతంలో న్యాయం జరగదు కనుక కనీసం జిల్లా అయినా వస్తే న్యాయం జరుగుతుందని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 59 గిరిజన గ్రామాలు పెదమల్లాపురం మండలం చేయాలని చెప్పి
ఈ 59 గిరిజన గ్రామాలని 5th షెడ్యూల్లో కలపాలని ఇప్పటికే మేము సిపిఎం పార్టీగా మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ వారంలో రాష్ట్ర గవర్నర్ గారిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కలిసి ఈ సబ్ ప్లాన్ గ్రామాలన్నింటినీ కూడా 5th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ప్రధాన కారణం ఏమేంటంటే గిరిజనులు ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి జిల్లాలో అమలైనటువంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు అవ్వట్లేదు. ఐటీడీఏ ద్వారా జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరగట్లేదు. అలాగే అక్కడ అమలు చేయాల్సినటువంటి అనేక చట్టాలు అమలు కాకుండా ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం 5th షెడ్యూల్లో చేర్చడం. అందుకని రాష్ట్ర గవర్నర్ గారికి కూడా రాష్ట్ర పార్టీగా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు దీని మీద. ఈ 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఇద్దరు హామీలు కూడా అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఏదైతే ఎన్నికల హామీలుగా ఉన్నాయో వాటిని అమలు చేసి పెదమల్లాపురం మండలాన్ని గిరిజన మండలంగా ఏర్పాటు చేసి 5th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండు. ఇక్కడికి వచ్చినటువంటి ఆదివాసుల యొక్క కోరికల్ని ప్రభుత్వం ఎప్పటికైనా మన్నించి ఆ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అధ్యక్షులు ఎండి బాషా, స్టేట్ జనరల్ సెక్రటరీస్ ఎస్కే కరీం బాషా ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ముస్లింలు ధర్నా. ఇమాంలు, మౌజాన్లకు పెండింగ్ గౌరవ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాలతో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టిన ధర్నా. పెద్దమల్లాపురం కేంద్రంగా నూతన మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్. వర్గీకరణ నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు వెనక్కి తీసుకోవాలి. కాకినాడలో సిడబ్ల్యూసీ సభ్యుడు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.